హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కెనడా టాక్స్. మా వదిన అన్నయ్య వాళ్ళైతే యుఎస్ నుంచి వచ్చారు. వాళ్ళు న్యూ జెర్సీలో ఉంటారు. మా ఇంటికి అయితే 7 hours డ్రైవ్. సో వాళ్ళు మమ్మల్ని చూడడానికి వచ్చారనమాట, సమ్మర్ హాలిడేస్ కదా అని. అండ్ లైక్ మేమైతే ఫస్ట్ టొరంటో వెళ్దాం అనుకున్నాము. టొరంటో అయితే ఈ సిఎన్ టవర్ ఇవన్నీ చూడొచ్చు అని చెప్పి. అండ్ ఇక్కడైతే బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. మా టుట్టు అయితే అస్సలు ఆగట్లే, వాడిని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు అందరూ. వాడైతే దొరకట్లేదు అండ్ లైక్ అస్సలు ఆగట్లే, పరిగెడుతూనే ఉన్నాడు. వాడిని ఎలాగో ఒకలా మేనేజ్ చేసాము, బస్ అయితే ఎక్కేసాము. ఇక్కడైతే మా వదిన వాళ్ళ పెద్ద అబ్బాయి శశాంక్ అనమాట, వీడు నా ట్రావెల్ పార్ట్నర్ అనుకోవచ్చు. అన్ని డౌట్స్ అడుగుతుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. అక్కడ స్కాటియా బ్యాంక్ ఉండేది, అక్కడ ఫొటోస్ కొన్ని తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ డౌన్ టౌన్ కి అయితే వెళ్ళాము. ఇక్కడైతే సిఎన్ టవర్ అండ్ లైక్ ఎక్వేరియం, మ్యూజియంస్ అన్ని ఉంటాయి. సో లోపలికి వెళ్ళలే కానీ బయట నుంచి అన్ని చూసుకున్నాం. మేమైతే సిఎన్ టవర్ లోపలికి ఆల్రెడీ వెళ్ళాము. అండ్ లైక్ ఇలాంటి టవర్స్ అంటే యుఎస్ లో చాలానే ఉంటాయి కదా, సో వాళ్ళు కూడా ఆ వ్యూస్ అన్ని బాగానే ఎంజాయ్ చేశారు. సో పిల్లలు కూడా క్రాంకీ అవుతారని చెప్పి మేము లోపలికి అయితే వెళ్ళలే, బయట ఈ అట్మాస్ఫియర్ అంతా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అండ్ దగ్గరలో ఉన్న ట్రైన్ మ్యూజియంకి అయితే వెళ్ళాము. ట్రైన్స్ అన్ని అంటే మా చిన్నబ్బాయికి, అంటే మా వదిన వాళ్ళ చిన్నబ్బాయికి చాలా ఇష్టం అనమాట. సో అక్కడ అన్ని పాండేటరీ పిక్స్ తీసుకున్నాం. క్లైమేట్ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది, సో పిక్చర్స్ చాలా బాగా వచ్చాయి. ఇక్కడ ఒక టాయ్ ట్రైన్ ఉండే, ఇది ఎక్కుదాం అనుకున్నాం కానీ అక్కడ అది రిపేర్లో ఉంది. ఇదైతే మ్యాండేటరీ ఎక్కచ్చు, జస్ట్ $5 టికెట్ అంతే పర్సన్కి. అండ్ చుట్టూ తిప్పుతూ ఉంటుంది. అండ్ అక్కడ నుంచి మెయిన్ డౌన్ టౌన్ అయితే వచ్చేసాము. టొరంటో వచ్చిన తర్వాత టొరంటో దగ్గర ఫోటో అయితే తీసుకోవాలి కదా. ఇక్కడ అందరం ఫొటోస్ అయితే 1 by 1 తీసేసుకున్నాము, ఫ్యామిలీ పిక్చర్స్ అన్నీ కూడా. అండ్ ఇక్కడ మేము వెళ్ళింది అయితే August 18, 19 ఆ డేట్స్లో. సో అప్పుడే ఇండిపెండెన్స్ డే అయింది కాబట్టి ఇండియన్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది ఫస్ట్ వీకెండ్ ఇండిపెండెన్స్ డే తర్వాత. సో ఇండియన్ ఫెస్టివల్ అంతా అయిపోయింది మేము వెళ్ళేసరికి, కానీ స్టాల్స్ అయితే ఉండే. సో అన్ని ఇండియన్ ఫ్లాగ్స్తో స్టాల్స్ అయితే చేశారు. సో స్టాల్స్ అన్నీ చూసేసుకొని నేను అక్కడ ఇండియా అండ్ కెనడా ఫ్లాగ్ పట్టుకున్నా. అవన్నీ చూసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము.